నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్ అధికారంలోకి రాగానే చాలా కొత్త స్కీములు ప్రారంభించారు. వైసీపీ హయాంలో భారీ స్కాములు నిరాటంకంగా కొనసాగాయి, కానీ స్కీముల్లో చాలా వరకు మొదలుపెట్టిన చోటే ఆగిపోయాయి. ఇలా ప్రచారానికి మాత్రమే పరిమితమైన పథకాల్లో ప్రధానమైనది నాడు నేడు. ప్రభుత్వ పాఠశాలలను రాజభవనాల్లా మార్చేస్తానని ఊదరగొట్టారు ముఖ్యమంత్రి. 5 ఏళ్ల తర్వాత సర్కారీ బడుల దుస్థితి రాష్ట్ర ప్రజలకు కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. జగన్ పాలనలో నాడు నేడుపై పబ్లిక్ లో హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. పరిపాలన రాజధానిగా చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన విశాఖపట్నం జగన్ సీఎం సీటులో కూర్చోవడానికి ముందు నాడు ఎలా ఉంది, 5 ఏళ్ల పాలన తర్వాత నేడు ఏమైపోయిందో చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మాట మీద నిలబడటం, హామీలు అమలు చేయడంపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. మాటలు కోటలు దాటుతాయి, కానీ కాళ్ళు గడప కూడా దాటవన్నట్లు ఉంటుంది ముఖ్యమంత్రి వ్యవహారం. నాడు నేడు పథకంపై ప్రచారం అయితే చేశారు, గాని అమలు సంగతి మర్చిపోయారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలు నాడు చంద్రబాబు పాలన ఎలా ఉంది, నేడు జగన్ పాలన ఎంత దారుణంగా ఉందో పోల్చుకుంటున్నారు. ఏపీలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. మంచి విషయాలతో పాపులర్ అయితే ఓకే, కానీ భూ కబ్జాలు, కిడ్నాప్లు, హత్యలు వంటి నేరాలు ఘోరాలతో వైజాగ్ ప్రతిష్ట మసకబారుతోంది. నవ్యాంధ్రప్రదేశ్ లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు విశాఖను రాష్ట్రానికి పారిశ్రామిక రాజధానిగా చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ ను ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చిన బాబు వైజాగ్ లోను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తో యువతకు ఉపాధి కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ప్లాన్ చేశారు. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ తరహాలో రుషికొండ సమీపంలో మిలీనియం టవర్స్ నిర్మించింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. అంతేగాక ఆదాని గ్రూప్ తో ఒప్పందం ద్వారా విశాఖలో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు సకల సన్నాహాలు చేశారు. లూలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి అనేక కంపెనీలను తీసుకొచ్చింది నాటి టీడీపీ సర్కార్. 2019లో జగన్ ఒక్క ఛాన్స్ అని అడగగానే కరుగుపోయిన ఏపీ ప్రజలు వైసీపీకి భారీ మెజారిటీ కట్టబెట్టారు. జగన్ అధికారంలోకి రాగానే విధ్వంసం ప్రారంభమైంది. అమరావతిని నాశనం చేయడంతో ఆగకుండా వైజాగ్ పైన కన్నేశారు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటకు తెరతీశారు. విశాఖను పాలన రాజధానిగా ప్రకటించింది జగన్ సర్కార్. డెవలప్మెంట్ అయిన నగరంలో క్యాపిటల్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఖర్చు, శ్రమ ఆదా అవుతుందని అధికార పార్టీ వాదన. అంటే నగరంలో అప్పటి వరకు జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారన్నమాట. వాస్తవానికి 3 రాజధానులు కాదు కదా, 3 భవనాలు కూడా కట్టలేకపోయారు. ముఖ్యమంత్రి నివాసం కోసం ఋషికొండకు బోడిగుండు కొట్టి భారీ రాజభవనాన్ని నిర్మించారు. పాలనా రాజధాని పేరుతో మాటలు చెప్పిన వైసీపీ నాయకులు భూ కబ్జాలు, దౌర్జన్యాలతో రెచ్చిపోయారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి పార్టీ పెద్దలతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక నాయకులు భారీ స్థాయిలో భూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. భూ వివాదంలో వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ భార్య, కొడుకులను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారంటే నగరంలో రౌడీ మూకలు ఏ స్థాయిలో చెలరేగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ ఎంపీ కుటుంబానికే రక్షణ లేదంటే విశాఖలో సాధారణ ప్రజలపై ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. నగరంలో తహసీల్దార్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మర్డర్ వెనుక ల్యాండ్ మాఫియా ఉందని సిటీలో చాలా మంది అభిప్రాయం. నాడు ఐటీ హబ్ గా, ఇండస్ట్రియల్ సిటీగా అభివృద్ధి బాటలో దూసుకుపోయిన వైజాగ్ నేడు క్రైమ్ క్యాపిటల్ గా, డ్రగ్స్ కు అడ్డాగా, భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెడ్డ పేరు తెచ్చుకుంది. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నగరంలో ఏర్పాటు చేసిన సభా వేదికగా జగన్ ప్రభుత్వం అరాచకాలపై విరుచుకుపడ్డారు. 3 రాజధానుల స్కీమ్ తో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి టీడీపీ కంచుకోటలా ఉన్న వైజాగ్ ను వైసీపీ ఖాతాలో వేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు అటర్ ఫ్లాప్ అయ్యాయి. సీఎం జగన్ చెప్పినట్టు విశాఖను పాలనా రాజధాని చేయకపోయినా మినిమం డెవలప్మెంట్ కనిపిస్తే వైసీపీ గ్రాఫ్ పెరిగేదేమో. కానీ అభివృద్ధి అనే పదం వైసీపీ డిక్షనరీలోనే లేదనే విధంగా సాగిన జగన్ పాలన విశాఖ వాసులకు విసుగు తెప్పించింది. ఒక్క ఛాన్స్ ఇవ్వడమే పెద్ద తప్పైపోయిందనే భావన ఉత్తరాంధ్ర ప్రజల్లో కనిపిస్తోంది. నాడు నేడు విశాఖ నగరంతో పాటు అక్కడ జగన్ పార్టీ పరిస్థితి ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.